ఆయనేం బలవంతంగా నీ నెత్తిన ఏది రుద్దడు, బలవంతంగా నీ కొరకు ఏది చెయ్యడు. నీవు కోఆపరేట్ చేసేదాన్ని బట్టే ఆయన కదలికలు ఉంటాయి. నువ్వు ఎంతవరకు అవకాశం ఇస్తావో అంతవరకే స్పందిస్తాడు ఆయన. నువ్వు ఇచ్చిన అవకాశానికి మించి ఆయన హడావుడి చేయడు. నువ్వు ఇచ్చిన మాటలకు లోబడుతున్నావు అనుకో, మరికొన్ని మాటలు నీతో మాట్లాడతాడు. వాటికి కూడా లోబడ్డావు అనుకో, ఇంకా మరికొన్ని సంగతులు చెప్తాడు. నువ్వు విధేయత చూపే కొద్దీ నీతో ఇంకా ఇంకా మాట్లాడుతుంటాడు దేవుడు. నువ్వు లోబడే కొద్దీ ఇంకా ఇంకా మాట్లాడుతుంటాడు దేవుడు. నేర్పుతూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. గ్రంథంలోంచి మాట్లాడతాడు, ప్రసంగంలో నుంచి మాట్లాడతాడు. అంతేకాదు, నువ్వు మోకాళ్ళు నీ కనిపెడితే మాట్లాడతాడు, దర్శనంలో మాట్లాడతాడు, స్వప్నంలో మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు, వాక్యం చదువునప్పుడు మాట్లాడతాడు, వాక్యం వినేటప్పుడు మాట్లాడతాడు, లేఖను నువ్వు తీస్తే అందులోంచి కూడా నీతో మాట్లాడతాడు. నిరంతరం ఆయన మాట కోసం కాచుకొని ఆ మాట చొప్పున అడుగులు వేయటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోగలిగితే ఎంత మేలు.